హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం పుట్టగొడుగులు కూర చేసుకుందాం. ఇది విలేజ్లో దొరుకుతాయండి, ఎక్కువ వర్షాకాలంలోనే దొరుకుతాయి. వాటిని తెచ్చి నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉంచుకుందాం. 2 ఉల్లిపాయలు 2 టమోటాలు కట్ చేసి పెట్టి మిక్సీ వేసుకుందాం. పుట్టగొడుగులు నీట్గా కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. టమోటా ఉల్లిపాయ మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుని చిన్న బాండి, నేను కుండలో చేస్తున్నానండి. కుండ వేడి చేసి దాంట్లో ఆయిల్ పోసి వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకుందాం. దాల్చిన చెక్క, లవంగాయి, బిర్యానీ ఆకు వేసి కొంచెం వేగనిచ్చి వేగిన తర్వాత మిక్సీ వేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. వేసి బాగా వేయించండి, పచ్చివాసన పోయేటట్టు ఎర్రగా వచ్చేటట్టు వేయించి తర్వాత టమోటా పేస్ట్ వేసి అది కూడా బాగా వేయించండి. వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి పసుపు కొంచెం వేసి తర్వాత కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసి మూత పెట్టి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పుట్టగొడుగులను వేసి ఫ్రై చేయండి. ఇవి బాగా మట్టి ఉంటాయండి, నీట్గా నీళ్ళల్లో నానబెట్టేసి బాగా కడిగి ముక్కలు కట్ చేసి మళ్ళీ కడిగి పెట్టుకోండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉప్పేసి నానబెట్టుకుంటే మట్టి అంతా పోతుంది, బాగా తెల్లగా వస్తాయి. బాగా ఫ్రై అవనిచ్చి అందులో కొంచెం 1 స్పూన్ కారం వేసాను నేను. మీరు తినేదాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. కారం 1 స్పూన్ చికెన్ పౌడర్ వేసాను. బాగా ఫ్రై చేయండి, పచ్చివాసన పోయేలాగా బాగా వేయించి. కుండ తొందరగా అడుగంటుతుందండి, సిమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఫ్రై అయిన తర్వాత ఒక అర గ్లాస్ నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి తిప్పి మూత పెట్టి బాగా ఉడికించండి. కుండలో కూర ఏ కూర ఉన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ చూసి మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఉడికిన తర్వాత బౌల్లో సర్వ్ చేసుకుంటే పుట్టగొడుగుల కూర విలేజ్ స్టైల్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చేసుకుని తిని కామెంట్ చేయండి ఎలా ఉందని. ఈ కూర ఏ నాన్ వెజ్ కర్రీకి దేనికి సరిపోదండి, చాలా టేస్ట్ ఉంటుంది.